హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. సాధారణంగా కెమికల్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల అది మన డే టు డే లైఫ్లో యూస్ చేసేటువంటి మెటీరియల్స్ కావచ్చు. అండ్ సాధారణంగా ఈ యొక్క కెమికల్స్ అనేటువంటివి కన్జ్యూమ్ చేయడం వల్ల మన డే టు డే లైఫ్లో తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా కావచ్చు, డే టు డే లైఫ్లో యూస్ చేసేటువంటి మెటీరియల్స్ పైన ఉండేటువంటి కెమికల్స్ కావచ్చు, వీటి వల్ల ఎక్కువగా అనారోగ్య కారణాలు అనేటువంటివి సాధారణంగా వస్తూ ఉంటాయి. కాకపోతే ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి అంశం ఏంటంటే ఫర్ ఎవర్ కెమికల్స్. పదంలోనే ఈ కెమికల్స్ అనేటువంటివి దీర్ఘకాలికంగా అంటే ఫర్ ఎవర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడుంటాయి అంటే ఈ కెమికల్స్ వల్ల ఎలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి రీసెర్చ్లో భాగంగా మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హ్యూమన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ ఫర్ ఎవర్ కెమికల్స్ అనేటువంటివి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. అసలు ఏంటి ఈ ఫర్ ఎవర్ కెమికల్స్ని టెక్నికల్గా అంటే సైంటిఫిక్గా ఏమని పిలుస్తారంటే పిఎఫ్ఏస్ అంటాం. పిఎఫ్ఏస్ అంటాం అంటే పర్ అండ్ పాలీఫ్లోరినేటెడ్ ఆల్కైల్ సబ్స్టెన్సెస్. పర్ అండ్ పాలీఫ్లోరినేటెడ్ ఆల్కైన్ సబ్స్టెన్సెస్ అంటాం. సో పిఎఫ్ఏస్ అంటాం. ఈ పిఎఫ్ఏస్ అనేటువంటివి దీర్ఘకాలికంగా ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. ఈవెన్ ఇవి డిగ్రేడ్ కూడా అయ్యేటువంటి అవకాశం లేదు. చాలా లేట్గా డిగ్రేడ్ అవుతాయి. వాటర్లో కూడా ఇవి కలిసి ఉంటాయి. అండ్ మనం తాగేటువంటి నీళ్ళల్లో ఈవెన్ మన బ్లడ్లో కూడా ఈ కెమికల్స్ కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి కెమికల్స్ అనేటువంటి మనం తాగే నీళ్ళల్లో కావచ్చు, మనం యూజ్ చేసేటువంటి వస్తువుల్లో కావచ్చు, డే టు డే లైఫ్లో యూజ్ చేసేటువంటి ప్రతిరోజు మనం వాడేటువంటి పాత్రలు, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ స్టిక్ ప్యాన్స్ అంటాం. సో వాటిలో కూడా ఈ ఫరెవర్ కెమికల్స్ అనేటువంటి ఉంటాయి. ఈ ఫరెవర్ కెమికల్స్ అనేటువంటివి దాదాపుగా 4700 కెమికల్స్ అనేటువంటివి ఉన్నాయండి. 4700 కెమికల్స్. మరి ఈ కెమికల్స్ అనేటువంటివి సాధారణంగా ఒక మనిషి జీవితంలో డే టు డే లైఫ్లో నాన్ స్టిక్ కుక్వేర్స్ పైన కావచ్చు, మనము వాటర్ రెసిస్టెన్స్ క్లాత్స్ అంటూ ఉంటాం. ఈ వాటర్ రెసిస్టెన్స్ క్లాత్స్ పైన కూడా ఈ కెమికల్స్ ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్యాండీ వ్రాపర్స్ అంటే మనం చాక్లెట్స్ తింటాం. ఈ చాక్లెట్ వ్రాపర్స్ ఉంటాయి కదా, వాటిపైన కూడా ఈ కెమికల్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ ప్యాకింగ్స్ పైన కూడా ఈ కెమికల్స్ ఉంటాయి. పెస్టిసైడ్స్లో ఈ కెమికల్స్ ఉంటాయి. అంటే మనం డే టు డే లైఫ్లో ఏవైతే ఉపయోగిస్తున్నామో పాత్రల దగ్గర నుంచి తిండి వస్తువుల దగ్గర వరకు, సో ప్రతి ఒక్క ఐటమ్స్లో కూడా ఈ ఫరెవర్ కెమికల్స్ అనేటువంటి యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ కారకాలు కావచ్చు, లివర్ డ్యామేజెస్ కావచ్చు, స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశం ఉందని రీసెంట్గా ఇచ్చినటువంటి స్టడీలో మనకి తెలియజేశారనమాట. సో ఈ ఫరెవర్ కెమికల్స్ అనేటువంటి ఒక లార్జ్ కెమికల్ ఫ్యామిలీ గ్రూప్కి సంబంధించినవి దాదాపుగా 4700 కెమికల్స్ ఉన్నాయంట. ఈ 4700 కెమికల్స్ అనేవి మనం డే టు డే లైఫ్లో ఉపయోగించేటువంటి వస్తువుల్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అండ్ ఇవేంటి హైలీ పర్సిస్టెంట్ మ్యాన్ మేడ్ కెమికల్స్. ఇవన్నీ కూడా మనిషి తయారు చేసినటువంటి కెమికల్సే. అంటే మనం డెవలప్మెంట్ లేదా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఏ వస్తువులు అయితే డైలీ కొనుక్కుంటున్నామో ఆ వస్తువులోనే ఈ కెమికల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దే ఆర్ మోస్ట్ పర్సిస్టెంట్ సింథటిక్ కెమికల్స్ టు డేట్. ఇక్కడ మోస్ట్ పర్సిస్టెంట్ అనే అర్థం ఏమిటి అంటే అంత సాధారణంగా అంత ఈజీగా ఎన్విరాన్మెంట్లో అవి డీగ్రేడ్ అవ్వవు అంటే అర్థం ఏంటి, అవి ఎప్పుడూ కూడా వాటర్లో కలిసిపోతాయి, అదేవిధంగా మన బ్లడ్లో కలిసిపోతుంది. అంటే ఈ కెమికల్స్ అనేవి అంత ఈజీగా డిగ్రేడ్ అవ్వవు. సో పర్సిస్టెంట్గా ఉంటాయి, అంటే చాలా కాలం వరకు లాంగ్ లైఫ్ ఉంటాయి. అండ్ పిఎఫ్ఏస్ డోంట్ ఈజీలీ డిగ్రేడ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఆర్ వెరీ మొబైల్ ఇన్ వాటర్. అంటే నీళ్ళల్లో కూడా కలిసి ప్రవహిస్తాయి అనమాట. మనం తాగే నీళ్ళల్లో కూడా ఇలాంటి కెమికల్స్ ఉంటాయి అంటే మీరు నమ్ముతారా? సో డెఫినెట్లీ మనం నమ్మాల్సిందే రీసెంట్గా ఇచ్చినటువంటి రిపోర్ట్లో భాగంగా. అండ్ ఈ కెమికల్స్ అనేటువంటి యూజ్ చేయడం వల్ల లేదా ఈ కెమికల్స్ మన బాడీలో కన్జ్యూమ్ అవ్వడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో చూసే ముందు ఇక్కడ పిఎఫ్ఏస్ ఏ ఏ ప్రోడక్ట్స్లో, పెయింట్లో, అదేవిధంగా స్టెయిన్ రెసిస్టెంట్ ప్రోడక్ట్స్ కావచ్చు, కాస్మోటిక్స్లో కూడా ఈ కెమికల్స్ అనేటువంటి యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ పెస్టిసైడ్లో కావచ్చు, ఫోటోగ్రఫీ ఫిలిమ్స్లో కావచ్చు, ఇది ఫాస్ట్ ఫుడ్ ప్యాకింగ్ చేస్తారు కదా, వాటిల్లో కూడా కెమికల్స్ యూజ్ చేస్తారు. అండ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, మన బాడీ లోషన్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ప్యాకేజింగ్ ప్యాక్స్ ఉంటాయి కదా, వాటిల్లో యూజ్ చేస్తారు. మైక్రోవేవ్ పాప్కార్న్ బ్యాగ్స్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాటిల్లో ఈ పర్సిస్టెంట్ ఫ్లోరినేటెడ్ కెమికల్
ఆల్కైల్ సబ్స్టెన్స్ అనేటువంటి యూజ్ చేయడం వల్ల వచ్చేటువంటి నష్టాలు, ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఈ కెమికల్స్ యూజ్ చేయడం అనేది నాన్ స్టిక్ పాత్రలలో కావచ్చు లేదా ఫుడ్ ప్యాకింగ్లో యూజ్ చేయడం వల్ల మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఎక్కువగా ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందంటే లివర్కి ఎక్కువగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో లివర్ డ్యామేజ్, ఎక్కువగా కొలెస్ట్రాల్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది బాడీలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సెవరల్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్, అంటే వివిధ రకాల క్యాన్సర్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఈ పదం ఎందుకు యూజ్ చేశారు? క్రానిక్ ఎక్స్పోజర్ టు లో లెవెల్స్ ఆఫ్ పిఎఫ్ఏఎస్, అంటే తక్కువ శాతం పిఎఫ్ఏఎస్ కంటే ఈ కెమికల్స్కి తక్కువ ఎక్స్పోజ్ అయినా సరే ఈ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఈ నష్టం జరిగే అవకాశం ఉంది. సో క్రానిక్ ఎక్స్పోజర్ అంటే రెగ్యులర్గా మనం ఈ కెమికల్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ వ్యాధులు కానివ్వండి ఈ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటువంటిది దెబ్బతింటుంది మనకి. సో దీన్ని ఎలా అరికట్టాలి అంటే, ప్రభుత్వాలు కూడా, ఈవెన్ ప్రజలు కూడా బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ కావచ్చు అండ్ నేచర్ ఫ్రెండ్లీ ఆర్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అనేటువంటి యూజ్ చేసినట్టయితే డెఫినెట్గా మనకి ఈ పిఎఫ్ఏఎస్ అనేటువంటివి, పాలిఫ్లోరినేటెడ్ ఆల్కిల్ సబ్స్టెన్సెస్ అనేటువంటివి యూసేజ్ అనేది తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. సో నేచర్ని డీగ్రేడ్ చేస్తున్నాము అంటే మెయిన్ రీజన్ మనకు తెలియకుండానే మనం వాడేటువంటి వస్తువుల ద్వారా మోస్ట్ ఇంపార్టెంట్లీ మొదటగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే మనం హ్యూమన్ బీయింగ్స్ ఎఫెక్ట్ అవుతారు. అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి లేదా కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిందని చెప్పేసి, సో మిగతా అంశాలు అంటే బాడీ లోషన్స్ అని అవన్నీ ఇవన్నీ వాడుతూ ఉంటాం. సో వాటిల్లో కూడా ఈ కెమికల్స్ ఉంటాయని చెప్తున్నారు. సో దాదాపుగా ఇవి డీగ్రేడ్ అవ్వాలి అంటే 1000 సంవత్సరాలు పడుతుందంటండి. ఇక్కడ ఏం మాట్లాడారు? ఆ కెమికల్స్ అనేవి భూమిలో లేదా ఎన్విరాన్మెంట్లో డీగ్రేడ్ అంటే విచ్ఛిన్నం అయిపోవాలి అంటే ఎంత సమయం పడుతుంది? 1000 సంవత్సరాల సమయం పడుతుంది. సో ఈ 1000 సంవత్సరాల సమయం పడుతుందంటే దాని మీనింగ్ ఏంటి? దే ఆర్ మోర్ పర్సిస్టెంట్ ఇన్ నేచర్, అంటే ఎక్కువ రోజులు అలా ఉంటాయి. నీళ్ళల్లో కూడా కలిసిపోతున్నాయి తెలియట్లేదంటే అర్థం ఏంటంటే అవి చాలా డేంజరస్ అని అర్థం. సో ఇది మనకి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిఎఫ్ఏఎస్ అంటే ఏంటి, వాటి వల్ల జరిగేటువంటి నష్టాలు, ఈ పిఎఫ్ఏఎస్ కెమికల్స్ అనేవి ఏ వస్తువుల్లో రెగ్యులర్గా వాడుతూ ఉంటారు, సో వాటి వల్ల మనకు వచ్చేటువంటి హెల్త్ కండిషన్స్ ఏంటి, ఇవి మనకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.